Industrial Policy Resolution 1956. This is today's our topic. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పారిశ్రామిక అభివృద్ధికి అనేకమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక పారిశ్రామిక విధాన తీర్మానాలని రూపొందించి అమలుపరిచి పారిశ్రామికీకరణకి పారిశ్రామిక అభివృద్ధికి అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. తద్వారానే ఇప్పుడున్నటువంటి ఈ పారిశ్రామిక ప్రగతిని మనం చూస్తున్నాం. సో ఈ పారిశ్రామికీకరణకి పారిశ్రామిక అభివృద్ధికి మొట్టమొదటిసారిగా 1948లో పారిశ్రామిక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఈ పారిశ్రామిక విధాన తీర్మానం పారిశ్రామికీకరణకి దోహదపడటం జరిగింది. అయినప్పటికీ ఇంకా పారిశ్రామికీకరణ యొక్క ఆవశ్యకతని, పరిశ్రమల యొక్క ప్రాధాన్యతని ప్రభుత్వం గుర్తించి ఆర్థికాభివృద్ధి శీఘ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమల యొక్క అభివృద్ధి వల్లనే ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే 1948 పారిశ్రామిక విధాన తీర్మానం కూడా కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు పారిశ్రామికీకరణ ద్వారా చోటు చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తే, రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వం సామ్యవాద రీతి సమాజ స్థాపనని కూడా జరగాలని రాజ్యాంగంలో నిర్దేశించుకోవడం జరిగింది. సో ఈ కారణాల వల్ల ఇటు సామ్యవాద రీతి సమాజ స్థాపన జరగాలి అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలి, అసమానతలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి ఒక నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అవసరమవుతూ ఉంటుంది అని చెప్పేసి 1956వ సంవత్సరంలో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి అనేది భారీ పరిశ్రమల అభివృద్ధి ద్వారా జరుగుతూ ఉంటుంది. పారిశ్రామికీకరణ జరగాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా, ప్రాథమిక తృతీయ రంగాల అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామిక రంగమే తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మౌలికమైనటువంటి భారీ పరిశ్రమలను కనుక స్థాపించినట్లయితే ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని భావించి మరి 1956వ తీర్మానంలో ఈ భారీ మౌలిక పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక 1954లో మరి పార్లమెంట్లో మనం ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీని ఏ విధంగానైతే అడాప్ట్ చేసుకోవడం జరిగిందో దానికి అనుగుణంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా భారీ పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని తీర్మానించడం జరిగింది. ఈ లక్ష్యాలు సాధించడం కోసమే ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకొచ్చిన తర్వాత భారత పారిశ్రామిక రంగాలలో మౌలికమైనటువంటి మార్పులు రావడం జరిగింది. పారిశ్రామిక రంగానికి గొప్ప
ఊతాన్ని తీసుకురావడం జరిగింది, ముఖ్యంగా భారీ పారిశ్రామిక రంగానికి. అప్పటి నుంచి దాదాపుగా ఒక 50 సంవత్సరాల పాటు ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాల లక్ష్యాలకు అనుగుణంగానే భారత పారిశ్రామికీకరణ భారతదేశంలో జరిగింది అని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ఆర్థిక రాజ్యాంగం అంటే ఈ పారిశ్రామిక విధాన తీర్మానానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పుకోవచ్చు. ఇక ఈ పారిశ్రామిక రంగం కొన్ని మరి లక్ష్యాల కోసం ప్రధానంగా పారిశ్రామిక ప్రభుత్వ రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి వీటిని సాధించడం కోసం మరి కొన్ని లక్ష్యాలని రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా డెవలప్మెంట్ ఆఫ్ హెవీ అండ్ మెషిన్ బిల్డింగ్ ఇండస్ట్రీస్, భారీ మౌలిక పరిశ్రమలని ఏర్పాటు చేయాలి. ఈ భారీ మౌలిక పరిశ్రమలే ఆర్థిక వ్యవస్థకి ఊతాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ భారీ పారిశ్రామిక రంగ పరిశ్రమలను స్థాపించాలని నిర్దేశించుకోవడం జరిగింది. తర్వాత ఎక్స్పెన్షన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలి. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ప్రైవేట్ రంగం యొక్క పాత్రనే ఎక్కువగా ఉండేది. ప్రైవేట్ రంగంలోనే పరిశ్రమలు స్థాపించబడేది, నిర్వహించబడేది. సో సమాజ రీతి సమాజ స్థాపన కోసం ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలి. ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారానే సమాజ రీతి స్థాపన జరుగుతూ ఉంటుందని చెప్పేసి పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యతని కల్పించాలి అని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగింది ఈ తీర్మానం. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లార్జ్ అండ్ గ్రోయింగ్ కోఆపరేటివ్ సెక్టార్, భారీ స్థాయిలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి. అలా జరిగినట్లయితే ఆర్థిక అభివృద్ధి త్వరితంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోఆపరేటివ్ సెక్టార్ని కనుక తీసుకున్నట్లయితే మరి చాలా రకాలుగా గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరి ఎంతగానో తోడ్పడుతుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రైవేట్ రంగాల యొక్క పాత్ర, ముఖ్యంగా భారీ పరిశ్రమలలో అప్పట్లో ఎక్కువగా ఉండే ప్రైవేట్ రంగాన్ని విస్తరిస్తూ, పబ్లిక్ రంగాన్ని విస్తరిస్తూ ప్రైవేట్ రంగం యొక్క పాత్రని పరిమితం చేయాలి. ప్రైవేట్ రంగాన్ని పరిమితం చేయాలంటే పబ్లిక్ సెక్టార్ని విస్తరించాలి అని ఇందులో మరి తీర్మానించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో కొన్ని ముఖ్యమైనటువంటి మరి లక్షణాలు మనకు అగుపడుతూ ఉంటాయి. వీటి ద్వారానే మనం ఈ పారిశ్రామిక తీర్మానాన్ని అర్థం చేసుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతని మనం గుర్తించవచ్చు. అందులో ఫస్ట్ లక్షణం ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ఐపీఆర్ 1956, దాంట్లో మొదటిది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా పారిశ్రామిక రంగాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది.
సో మొత్తం భారతదేశంలో ఉండేటువంటి పరిశ్రమలని 3 కేటగిరీలుగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా షెడ్యూల్ ఏ. షెడ్యూల్ ఏలో 17 రకాలైనటువంటి పరిశ్రమలని గుర్తించడం జరిగింది. అంటే ఈ 17 రకాల పరిశ్రమలన్నీ కూడా షెడ్యూల్ ఏలో ఉంటాయి. ఎట్లాంటి పరిశ్రమలు? ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులని ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు, అణుశక్తికి సంబంధించినటువంటి పరిశ్రమలు, తర్వాత భారీ మౌలిక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ని, రైల్వేస్ని, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, ఇలా 17 రకాల పరిశ్రమలని దీంట్లో గుర్తించడం జరిగింది. ఈ 17 రకాల అతి ప్రాధాన్యతమైనటువంటి పరిశ్రమలలో పబ్లిక్ సెక్టార్ని విస్తరించాలి. పబ్లిక్ సెక్టార్లోనే వీటిని స్థాపించాలి. ఒక రకంగా ఇది ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సూచిస్తుంది. అంటే ప్రైవేట్ రంగాన్ని పరిమితం చేయడం జరిగింది. ప్రైవేట్ రంగం యొక్క పాత్రని ముఖ్యంగా భారీ మౌలిక పరిశ్రమలలో తగ్గించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజ స్థాపన జరగాలి అంటే భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలి. ఈ భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు భారీ మౌలిక పరిశ్రమలలోనే సాధ్యం అవుతూ ఉంటుందని చెప్పేసి ఈ భారీ మౌలిక పరిశ్రమలన్నీ కూడా ముఖ్యంగా ఈ 17 రకాల పరిశ్రమలని షెడ్యూల్ ఏలో కేటాయించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ రంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది గుర్తించదగినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కేటగిరీ 2, దట్ ఈజ్ షెడ్యూల్ బి, కంటైన్ 12 ఇండస్ట్రీస్. దీంట్లో 12 రకాల పరిశ్రమలని గుర్తించడం జరిగింది. సో ఈ 12 రకాల పరిశ్రమలలో ఇప్పుడున్న ప్రైవేట్ రంగంలో ఉండని కొనసాగుతూ ఉంటాయి. ఇక ముందు ఈ 12 రకాల పరిశ్రమలను కేవలం ప్రభుత్వమే స్థాపిస్తుంది. ప్రైవేట్ రంగము కొత్త సంస్థలని స్థాపించడానికి కానీ పాత సంస్థలను విస్తరించడానికి కానీ వీల్లేదు. అంటే ఈ 12 రకాల పరిశ్రమలలో ఇంతకుముందే ప్రైవేట్ రంగంలో ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. కానీ వాటిని విస్తరించడానికి కానీ లేదా కొత్త సంస్థలను స్థాపించడానికి వీల్లేదు. కొత్త సంస్థలను స్థాపించాలన్నా ఈ 12 రకాల పరిశ్రమలలో ప్రభుత్వానికే గుత్తాధిపత్యం ఉంటుంది. ప్రభుత్వ రంగంలోనే స్థాపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా షెడ్యూల్ బిలో ఉన్నటువంటి పరిశ్రమల మీద కూడా పబ్లిక్ సెక్టార్ యొక్క ఆధిక్యతని మనం చూడవచ్చు. షెడ్యూల్ ఏలో కంప్లీట్గా పబ్లిక్ సెక్టారే విస్తరించబడాలి. షెడ్యూల్ బిలో కూడా ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతని గుర్తించడం జరిగింది. ఇది ఈ పారిశ్రామిక విధాన తీర్మాన మౌలిక లక్ష్యాల్లో ప్రధానమైనటువంటి 2 అంశాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత షెడ్యూల్ సి. దీంట్లో ముఖ్యంగా షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి ఈ 2 కేటగిరీలో లేనటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈ 3వ కేటగిరీలో షెడ్యూల్ సిలోకి రావడం జరిగింది. అంటే షెడ్యూల్ ఏలో గుర్తించిన 17 రకాల పరిశ్రమలు, షెడ్యూల్ బిలో గుర్తించినటువంటి 12 రకాల పరిశ్రమలు తప్ప మిగతా అన్నీ కూడా ఈ షెడ్యూల్ సిలోకి తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛనిచ్చారు. అలాగే పబ్లిక్ సెక్టార్ కూడా స్థాపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ రంగం అనేది ప్రైవేట్ రంగానికి ఒక మార్గదర్శినిగా పనిచేయాలి. సో ఆ రకంగా మిగతా 2 రంగాల
2 రకాల పరిశ్రమలు అంటే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బిలో తప్పించి మిగతా పరిశ్రమలన్నీ కూడా ఇక మిగతా అన్నీ కూడా సాధారణ వస్తువులు, కన్జంప్షన్ గూడ్స్ ఇట్లాంటివన్నీ తయారు చేసేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈ ప్రైవేట్ సెక్టార్కే మరి వదిలివేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానం దేశంలో ఉండేటువంటి పరిశ్రమలని 3 రకాలుగా గుర్తించింది. మొదటి రకంలో జాతీయ ప్రాధాన్యత గల పరిశ్రమలు, మరి రక్షణకు సంబంధించినటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే స్థాపించబడతాయి. అలాగే ఇంకా ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఇచ్చేటువంటి 12 రకాల పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగమే చేపట్టి మరి విస్తరించడం, నిర్వహించడం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ 2 తప్ప మిగతా అనేక రకాల పరిశ్రమలలో ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహిస్తూ మరి ఈ తీర్మానాన్ని చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. రెండవది అసిస్టెన్స్ టు ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పారిశ్రామికీకరణలో ప్రైవేట్ రంగం లేకుండా మనం ఊహించలేము. కాబట్టి ప్రైవేట్ రంగానికి కూడా ప్రోత్సాహాలు కల్పించాలి. ప్రైవేట్ రంగం కూడా పారిశ్రామిక అభివృద్ధిలో మరి తోడ్పడుతూ ఉంటుంది. ప్రభుత్వం ఒకదాని ద్వారానే అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేము. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితులు ప్రభుత్వానికి ఉంటాయి. ప్రభుత్వానికి ఒక పారిశ్రామిక రంగమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో అందుకోసమనే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. దానికోసం అనేక రకాల చర్యలను ముఖ్యంగా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ ప్రైవేట్ సెక్టార్ని ప్రభుత్వ రంగం ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో ముఖ్యంగా రుణ సదుపాయాలలో కూడా అనేక పారిశ్రామిక విత్త సంస్థలను స్థాపించి పబ్లిక్ సెక్టార్కి ఏ విధంగానైతే ఈ సంస్థలు తోడ్పడుతున్నాయో ప్రైవేట్ రంగానికి కూడా కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూర్చేటువంటి మరి వెసులుబాటు సంస్థలను స్థాపించి ప్రైవేట్ రంగం యొక్క మరి విస్తరణకి ఈ పారిశ్రామిక విధానం మరి తోడ్పడిందని చెప్పుకోవచ్చు. ఎక్స్పెండెడ్ రోల్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో మనం ఇప్పటిదాకా భారీ పారిశ్రామిక రంగాలకే ఈ 2వ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే 2వ పంచవర్ష ప్రణాళిక కూడా పారిశ్రామిక రంగానికి దట్టు భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ఎక్కువగా దానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల యొక్క ప్రాధాన్యతని గుర్తించడం జరిగింది. గుర్తించే ఈ స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్కి అనేక రకాల ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని విస్తరించడం వల్ల రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించబడతాయి, ఆదాయ అసమానతలు తగ్గించబడతాయి. అలాగే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కూడా ఈ చిన్నతర పరిశ్రమల వల్లనే కల్పించబడతాయి. కాబట్టి చిన్నతర పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానికోసం చిన్నతర పరిశ్రమలు స్థాపించేటువంటి సంస్థలకి ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలు సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది. కొన్ని ట్యాక్స్ కన్సెషన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ కాటేజ్ స్మాల్ ఇండస్ట్రీస్ యొక్క ప్రాధాన్యతని గుర్తించి దాన్ని ఆ చిన్నతర పరిశ్రమల ప్రోత్సాహకానికి అనేక రకాల చర్యలను ఈ పారిశ్రామిక విధాన తీర్మానం చూపించడం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అమాంగ్ వేరియస్ రీజియన్స్. సో ఇక్కడ భారతదేశాన్ని కనుక చూస్తే కొన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినాయి, కొన్ని ప్రాంతాలు చాలా వెనుకబడిపోయినాయి. సో దీనివల్ల ఏమవుతుంది, రీజనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, చాలా డిస్పారిటీస్ ఉన్నాయి. వీటిని తగ్గించడం కోసం ఈ 2వ పారిశ్రామిక విధాన తీర్మానం ముఖ్యంగా బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది.
సో దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా పరిశ్రమలని స్థాపించాలి. మారుమూల ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అది ప్రైవేట్ రంగం స్థాపించిన, ప్రభుత్వ రంగం స్థాపించిన ఈ వెనుకబడినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో స్థాపించినట్లయితే ప్రభుత్వ పరంగా అనేక రకాల ప్రోత్సాహకాలను ఇస్తుంది. కొన్ని మౌలిక వసతులను ఫ్రీగా కల్పించవచ్చు అట్లాంటి చోట్ల పరిశ్రమలను కనుక స్థాపించినట్లయితే. అలాగే కొన్ని రకాల సబ్సిడీస్ని ఇవ్వవచ్చు. అలాగే కొన్ని రకాల ట్యాక్సెస్ని కూడా మినహాయించడం జరిగింది. ఎందుకు అంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కనుక పారిశ్రామికీకరణ జరిగినట్లయితే మరి బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. రీజనల్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ఈ పారిశ్రామిక విధాన తీర్మానం అందుకు అనుగుణంగా అనేకమైనటువంటి చర్యలని సూచించడం జరిగింది. బహుశా అందులో భాగంగానే వెనుకబడినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒరిస్సాలో రూర్కీ, తర్వాత రూర్కేలా ఉక్కు కర్మాగారాన్ని, మధ్యప్రదేశ్లో బిలాయి ఉక్కు కర్మాగారాన్ని, వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని, బీహార్లో బొఖారో ఉక్కు కర్మాగారాన్ని, పెద్ద పెద్ద సంస్థలని ఈ పారిశ్రామిక విధానం తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళికలో మరి స్థాపించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా పెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ అంటే అంతకుముందు ఓన్లీ ముంబై, కోల్కతా, ఈ ఢిల్లీ ఈ ప్రాంతాల్లోనే పారిశ్రామికీకరణ ఎక్కువ జరిగాయి. మిగతా ప్రాంతాలు పారిశ్రామికీకరణలో చాలా వెనుకబడి ఉన్నాయి. దాన్ని గుర్తించి అన్ని రకాల ప్రాంతాలు సమానమైనటువంటి ఈ పారిశ్రామికీకరణ జరిగినట్లయితే బాగా ఉంటుందని చెప్పేసి మరి బ్యాక్వర్డ్ ఏరియాలో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు, పరిశ్రమలను స్థాపించినా కూడా అనేక రకాల ప్రోత్సాహాలని అంటే ట్యాక్సుల రూపంలో కావచ్చు, సబ్సిడీల రూపంలో కావచ్చు, మౌలిక వసతుల రూపకల్పనలో కావచ్చు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రీజనల్ ఇన్బ్యాలెన్స్ని, రీజనల్ డిస్పారిటీని తగ్గించడానికి కృషి చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత రోల్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్. పారిశ్రామికీకరణ జరగాలన్నా, భారీ మౌలిక పరిశ్రమలు విస్తరించబడాలన్నా, వృద్ధి జరగాలన్నా మరి భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుంటుంది. భారీ యంత్రాలని నెలకొల్పడానికి భారీ స్థాయిలో మూలధనం కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. మరి భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూలధనం కొరత, సాంకేతిక పరిజ్ఞానం. మరి ఇవి లేనిది పారిశ్రామికీకరణ జరగదు. ముఖ్యంగా భారీ మౌలిక పరిశ్రమల అభివృద్ధి అనేది సాధ్యం కాదు. సో అందుకోసమే ఈ 56 పారిశ్రామిక విధాన తీర్మానం విదేశీ మూలధన ప్రాధాన్యతని గుర్తించడం జరిగింది. గుర్తించి విదేశీ మూలధనాన్ని ఏ విధంగా సముపార్జించుకోవాలి, ఇంతకుముందు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా తొలగించి మరి భారీ మౌలిక పరిశ్రమలలో విదేశీ మూలధనం యొక్క ప్రాధాన్యతను గుర్తించి దాన్ని భారతదేశంలోకి వచ్చేటట్టు అనేక రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే చాలా రకాల సంస్థలు బ్రిటన్ నుంచి మనకి దుర్గాపూర్లో, వెస్ట్ బెంగాల్లో స్థాపించినటువంటి దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి సాంకేతిక స్థాయాన్ని, మూలధనాన్ని అందించినటువంటి దేశం బ్రిటన్. అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి రూర్కేలా ఉక్కు కర్మాగారానికి మరి జర్మనీ సాయం చేయడం జరిగింది. అలాగే బిలాయిలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిలాయి కావచ్చు, బీహార్లో ఉన్నటువంటి బొఖారో భారీ ఉక్కు కర్మాగారాల స్థాపనలో రష్యా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్థిక సహాయాన్ని మరి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇండస్ట్రియలైజేషన్లో, భారీ పరిశ్రమల అభివృద్ధిలో విదేశీ మూలధనం యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి విదేశీ మూలధన కావాల్సినటువంటి చర్యలను
మరి తీసుకోవడం జరిగింది. తదనుగుణంగానే ఈ భారీ పరిశ్రమలకు కావలసినటువంటి మూలధనం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, వివిధ దేశాల నుంచి సమకూర్చుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ మేనేజరియల్ అండ్ టెక్నికల్ క్యాడర్స్. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి అంశాలు ఇవి. సాంకేతిక నిపుణులు కావాలి, మంచి సమర్థవంతమైనటువంటి నిర్వాహకులు కావాలి, మేనేజరియల్ స్కిల్స్ కావాలి, టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఈ 2 వర్గాల ప్రజలని ప్రోత్సహించాలి. ఈ 2 వర్గాలు ఉంటేనే పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంటుంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మేనేజరియల్ నైపుణ్యం ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా తక్కువ. మనం ఈ వ్యవస్థాపన సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ స్టిల్ నైపుణ్యవంతమైనటువంటి వ్యవస్థాపకులు భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో సూచించడం జరిగింది. సమర్థవంతమైనటువంటి ఈ నిర్వాహకులు లేకపోయినట్లయితే పారిశ్రామికీకరణ జరగదు. అప్పుడే గుర్తించడం జరిగింది. అలాగే పారిశ్రామిక నిర్వహణలో పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. సో ఈ టెక్నికల్ క్యాడర్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. దానికి అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి కార్మికులకు సరి అయినటువంటి శిక్షణ సదుపాయాలని కల్పించి పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే విధంగా నైపుణ్యవంతమైనటువంటి కార్మికులని రూపొందించుకోవడానికి అనేక చర్యలను తీసుకోవాలని చెప్పేసి ఇది తీర్మానించడం జరిగింది. సో ఈ రకంగా పరిశ్రమలు స్థాపించడానికి కావలసినటువంటి ఈ మేనేజరియల్ స్కిల్స్ ఉన్నటువంటి అంటే యాజమాన్య నైపుణ్యాలని పెంపొందించుకోవడం కోసం, అలాగే పారిశ్రామిక రంగంలో పనిచేసేటువంటి శ్రామికుల నైపుణ్యాలను పెంచుకోవడం కోసం అనేక రకాల చర్యలు తీసుకొని పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేయడానికి మూలం ఎవరంటే ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానమనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్సెంటివ్స్ టు లేబర్, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఫీచర్ ఆఫ్ 1956 ఐపీఆర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పాలసీని రూపొందించేటప్పుడు కార్మికుల యొక్క భాగస్వామ్యాన్ని గుర్తించడం జరిగింది. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల యొక్క భాగస్వామ్యం. సో కార్మికుల యొక్క భాగస్వామ్యం కనుక లేకపోయినట్లయితే పారిశ్రామికీకరణ జరగదు. కాబట్టి పారిశ్రామికుల యొక్క రక్షణ కోసం అనేక చర్యలని సూచించడం జరిగింది. కార్మికుల భద్రతకు అనేక చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా కార్మిక అశాంతి లేకుండా కార్మికులకి యాజమాన్యానికి మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పడానికి అనేకమైనటువంటి చర్యలని తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగానే శ్రామికులకు కనీస హక్కులని కల్పించడం జరిగింది. మినిమం పని గంటలు, విశ్రాంతి గంటలు, అలాగే వాళ్ళ సంక్షేమం కోసం తీసుకునేటువంటి చర్యలు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాల కోసం తీసుకునేటువంటి చర్యలు, అలాగే ఉద్యోగ భద్రత, ఇవన్నీ అంశాలను కూడా ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యాజమాన్య సంబంధాలలో కూడా గణనీయమైనటువంటి మార్పులకి దోహదం చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఈ 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పుకోవచ్చు. ఇలా ఏ రకంగా చూసినా కూడా భారత ఆర్థిక వ్యవస్థలో విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానమే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పుకోవచ్చు. ఈ తీర్మానం ద్వారానే ఈరోజు భారతదేశం ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి పారిశ్రామిక దేశంగా అవతరించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలోనే చాలా పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. చాలా రకాల రక్షణ ఉత్పత్తులు మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
ఈవెన్ ఇస్రో లాంటి సంస్థలను స్థాపించి మరి ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా మనం ఈరోజు నెంగిలోకి పంపుతున్నామంటే బికాజ్ ఆఫ్ 1956 రెండవ పారిశ్రామిక విధానం తీర్మానంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగానే, ఆ విధానాల ఫలితంగానే ఇంత ప్రగతి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది భారత ఆర్థిక రాజ్యాంగంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంత ప్రభావాన్ని చూపిన ఈ పారిశ్రామిక విధాన తీర్మానంకి సంబంధించి కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. సో దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగాన్నే విస్తరించడంలో కీలక పాత్ర పోసింది తప్ప ప్రైవేట్ రంగాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది పెద్ద విమర్శగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పారిశ్రామిక రంగంలో ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఎనలేనిది. ఈ పారిశ్రామిక విధానం తీర్మానం ద్వారా ముఖ్యంగా మౌలికమైనటువంటి పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ప్రైవేట్ రంగం కోల్పోవడం జరిగింది. అందుకోసమే విస్తరించవలసినంత వేగంగా భారీ మౌలిక పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థలో విస్తరించబడలేదు. ఎందుకంటే ప్రైవేట్ రంగం యొక్క పాత్ర లేదు కాబట్టి. పబ్లిక్ సెక్టర్నేమో విస్తరించడం జరిగింది, అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ రంగాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనేక రకాల ఆంక్షలని ప్రైవేట్ రంగం మీద విధించడంతో ఈ ప్రైవేట్ రంగం పారిశ్రామికీకరణలో ప్రభావవంతంగా మరి పనిచేయలేకపోయిందనేది కూడా వాస్తవమే అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ భారత పారిశ్రామికీకరణలో అత్యంత ప్రధానమైనటువంటిది, అత్యంత ప్రభావాన్ని కలిగినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.